మార్క్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. అండ్ ఈ మార్క్ మూవీ కన్నడ వర్షన్లో లాస్ట్ వీక్ క్రిస్మస్లో కన్నడలో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు తెలుగులో డబ్బు చేసి జాన్ పోస్ట్ని అయితే వదిలేరు. ఈ మూవీని చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. సో నాకైతే ఈ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, జీరో ఎక్స్పెక్టేషన్స్ అని చూసా. బట్ నాకైతే సాటిస్ఫై చేసిందని చెప్పాలి. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే మార్కండయ్య అలియాస్ కిచ్చ సుదీప్ సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. కానీ అతను సస్పెండ్ అయినా కూడా పోలీసులకు అయితే బిహేవ్ చేస్తుంటాడు. సో అలాగా ఒకరోజు అతనికి ఒక కేసు అయితే వస్తుంది. కేసు ఏంటి, ఏం జరిగింది, మన కిచ్చ సుదీప్ ఎందులో ఇరుక్కున్నాడో, ఎవరితో ఫైట్ చేసాడు, ఎవరిని ఎదుర్కొన్నాడో అనేది కదా. సో ఇది నేను రివీల్ చేస్తే సినిమా అయితే అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, అందుకే నేను రివీల్ చేయట్లేదు. బట్ యాక్షన్ సీన్స్ అయితే సాటిస్ఫై చేసే విధంగానే ఉన్నాయి. అండ్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ కిచ్చ సుదీప్ కాంబినేషన్ ఇంతకుముందు కాంబినేషన్లో మ్యాక్సిమం ఒక సినిమా అయితే వచ్చింది. ఆ సినిమా ఖైదీ మూవీలో ఉంటుంది. సో ఆ మూవీ యావరేజ్గా ఉంటుంది. సో మళ్ళీ ఆ కాంబినేషన్లో వస్తున్న ఈ మార్క్ అనే మూవీ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టోరీ వైజ్గా పెద్ద రొటీన్ అయినప్పటికీ కూడా యాక్షన్ సీన్స్ సాటిస్ఫై చేసే విధంగానే ఉన్నాయి. అండ్ మైనస్ పాయింట్ల గురించి చెప్పాలంటే సినిమా అయితే స్లోగా వెళ్తుంది, కొంచెం సీన్స్ అయితే బోరింగ్ కొట్టించవచ్చు, నెరేషన్ కూడా ఇరిటేట్ చేసే విధంగానే ఉంది. బట్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ దగ్గర సెల్ ఫోన్ ఫైట్ ఒకటి ఉంటుంది, అదైతే నాకు కొత్తగా అనిపించింది. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు తీసుకున్నారు. తెలుగు నుంచి నవీన్ చంద్ర, తమిళ నుంచి యోగి బాబు, ఇలాగనమాట. బట్ ఏ క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఓన్లీ ఫర్ వ్యూ సీన్స్. ఓవరాల్గా మూవీ చూడొచ్చా లేదంటే ఖచ్చితంగా ఒకసారి చూసే విధంగానే ఉంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఒక ఐటెం సాంగ్ ఉంటుంది, అది అయితే బాగా గుర్తుంటుంది. సాంగ్స్ లేదన్నా సాంగ్ క్లిక్ అయిందంటే అదొకటే, మిగతా సాంగ్స్ ఉన్నాయి లేదా అనేది కూడా తెలియదు, అంత ఇదిగా ఉంటాయి. సో ఈ ఐటెం సాంగ్ అయితే బాగుంటుంది. దట్స్ ఎ రివ్యూ గైస్. సో ఓవరాల్గా కొన్ని సీన్ కోసం ఒకసారి చూసే విధంగా ఉంది. అండ్ యాక్షన్ ఫైట్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు. దీనికి మన రేటింగ్ వచ్చి 2/5. అండ్ మీరు ఈ మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోలో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.